వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో వందలాది స్కామ్లు చేస్తూ చివరికి దేవుణ్ణి కూడా వదలకపోవడం హాస్యాస్పదమని తెలుపుతూ లడ్డూ కల్తీపై ఆత్మకూరు జనసేన పార్టీ నేత చదలవాడ హరీష్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. ఇక నెల్లూరు ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తిరుపతి లడ్డూ విషయమై ప్రత్యేక సమావేశం నిర్వహించి తమ అభిప్రాయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ తమ పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. లడ్డూలో కలిపిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్లో ఉన్న ఆ రిపోర్ట్ను చదవడం చేతకని వైసీపీ వాళ్ళు కల్తీ లేదని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో చదలవాడ హరీష్ కుమార్తో పాటు జనసేన పార్టీ నేతలు ఏఎస్ పేట మండల కన్వీనర్ అక్బర్ బాషా, సంఘం మండలం దాడి భావనకిరణ్, పసుపులేటి శ్రీరామ్, మర్రిపాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఆహ్వానించక ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి. అసలుకి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన ఒక రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. అందరూ దైవంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అంతా ఇంత కాదు. అందరూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని మన లడ్డుని అతి ప్రీతికరమైన దైవంగా భావించి మనము తిరుపతి లడ్డుని కూడా ప్రసాదంగా స్వీకరించే టైంలో కూడా చెప్పులు ఇప్పేసి కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా భావించే ఒక లడ్డుని కల్తీ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఈ కల్తీ జరిగింది ముమ్మాటికి నిజం అని సిట్ నివేదికలో క్లియర్గా ఉన్నా కూడా వైసీపీ ఇంకా దాన్ని ప్రజలకు తెలియకుండా మభ్యపరిచే పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మీరు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి మన జిల్లాలో, నియోజకవర్గంలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ప్రతి ఒక్క హిందువు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 90% మంది హిందువులు, అలానే మన ఇండియా మొత్తం మీద ఉన్న 90% మంది హిందువులు మనోభావాల్ని దెబ్బతీసి ఆంధ్ర రాష్ట్రంలో మన పరువుని మంట కలపడమే కాకుండా అయోధ్యకు కూడా ఇక్కడి నుంచి 1,00,000 లడ్లు పంపించి అక్కడ కూడా మన పరువుని దిగజార్చిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. మీరు ఇప్పటికి కూడా ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు. ప్రజలని మీరు అనుకొని ఉంటారు ప్రజలకు ఏమీ తెలియదని. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీరు బయటకు వచ్చి తాటాకు చెప్పులలాగా ఏదో లేదు సిట్లో ఇది రాలేదు అది రాలేదు అంటున్నారు. సిట్ నివేదికలో చివరి పేజీలో సమరీ కానీ మీరు ఒకసారి చదివితే